ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నిర్గమకాండము 6వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తన ప్రత్యేక ప్రజలుగా ఎంచుకొని వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి బయటకు తీసుకురావడం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ దేవుడు మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందునని చెప్పాడు. దేవుడు తన ప్రజలుగా ఇజ్రాయేలీయులను ఎంచుకున్నాడు. అంటే వారు ప్రత్యేకంగా ఆయనతో కట్టబడిన వాళ్ళుగా ఉంటారు. దేవుడు వారి పరిరక్షకుడిగా, మార్గదర్శకుడిగా ఉంటాడు. అలాగే ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని చెప్పాడు. దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేలీయులను విముక్తి పరుస్తాడు. ఈ విముక్తి ద్వారా వారు దేవుని శక్తిని, ప్రేమను తెలుసుకుంటారు. ఆయన నిజమైన దేవుడని గ్రహిస్తారు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు మన జీవితంలోని భారాల నుండి విముక్తి ఇవ్వాలని కోరుకుంటాడు. ఆయన నిజమైన దేవుడని మనం తెలుసుకోవడానికి ఆ విముక్తి అవసరం. ఆయన ప్రజలుగా ఎంచుకోవడం అంటే ఆయనతో ఒక ప్రత్యేక బంధం ఏర్పడడం. ఆయన సహాయం ద్వారానే మనం నిజమైన స్వేచ్ఛ, సంతోషం పొందగలుగుతాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అని. ప్రియులారా, ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందునని, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని నీవు ఇజ్రాయేలీయులకు సెలవిచ్చావు. దేవా, నీవెప్పుడు మా జీవితంలోని భారాల నుండి విముక్తి ఇవ్వాలని కోరుకుంటావు గనుక మేము నీవిచ్చే విముక్తిని పొందుకొని నిజమైన దేవుడవు నీవేనని తెలుసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మా అందరి కొరకు ఆయనను అప్పగించిన నీవు ఆయనతో పాటు సమస్తమును మాకు అనుగ్రహించుదువు గనుక మేమును సత్యవాక్యమును, అనగా మా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన నీ ఆత్మచేత ముద్రింపబడుటకు కృపచూపమని, నీ దయా సంకల్పము చొప్పున నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాలో ప్రతి ఒక్కరి ఎడల నీవే విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.